డాక్టర్ వచ్చిన తర్వాత ఇచ్చిన మెడిసిన్తో అత్తయ్య గారు కోలుకుంటారు, చూస్తూ ఉండు. అత్తయ్యకి ఏదైనా అయిందంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, నేను బ్రతికించుకుంటాను. పద వెళ్దాం. ఇప్పటికీ అవని వైపే ఉన్నాడా? నాకు తాళి కడతాడా? చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా? ఆ మంత్రగాడు నట్టింట్లో కూర్చుని మాయలు మంత్రాలు చేస్తున్నాడు. ఎవరి మీద ఏం ప్రయోగిస్తున్నాడో ఏంటో. ఏముంది, అవనిని అంతం చేయాలి, మాయని వేదవతి కుటుంబానికి కోడల్ని చేయాలన్నదే వాడి ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధంగా జరగకూడదు. వాడికి మనం ఇంటి నుంచి బయటపడిన విషయం తెలిసిపోయి ఉంటుందా? ఆ విషయం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు మనం పల్లెటూరు బయలుదేరాలి. ఎలా వెళ్ళగలుగుతాం? మేనేజర్కి ఫోన్ చేసి వెహికల్ పంపించమని చెప్దామా? ఎవరికి ఫోన్ చేయడానికైనా మన దగ్గర ఫోన్ ఒకటి లేదు కదా. ఈ సమయంలో మనం మన స్టాఫ్ని కాంటాక్ట్ చేయకూడదు మాధవి. ఎందుకంటే మాయ స్టాఫ్ మొత్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంది కాబట్టి వాళ్ళ ద్వారా మనం ఇంటి నుంచి బయటపడిన విషయం పాస్ అయిపోతుంది. మనం మరిప్పుడు పల్లెటూరు ఎలా వెళ్తాం? ఏదైనా క్యాబ్ దొరుకుతుందేమో చూద్దాం. నమస్తే సార్. నమస్తే ఫణి, బాగున్నావా? బాగున్నాను సార్. మీరేంటి ఇక్కడ ఉన్నారు? అది ఏం లేదులే. ఏమైంది సార్, టెన్షన్ పడుతున్నారు? అది నథింగ్. చెప్పండి సార్, నేనేమైనా మీకు హెల్ప్ చేయగలనేమో. ఇప్పుడు నేను మీ కంపెనీలో జాబ్ చేయకపోయినా ఇదివరకు చేసిన వాడినే కదా. అవును సార్, మీ వెహికల్ ఏమైంది? సరే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాకు అర్జెంటుగా వెహికల్ కావాలి, రేపు తీసుకొచ్చిస్తాను. ఇవ్వగలవా? అయ్యో, మీకంటేనా సార్? తీసుకెళ్ళండి సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. ఏదో జరిగింది. అక్షయ, అడవి నడి మధ్యకి చేరుకున్నా. ఇక్కడి నుంచి ఈ గవ్వలని విసురుదాం. ముక్కు పుడక సహాయంతో ఆభరణాల జాడని తెలుసుకుందాం. గౌరమ్మ విడిచిపెట్టి వెళ్ళిన ఈ గవ్వలే మనకిప్పుడు దిక్కు. ముందుగా సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కుకు విసురుదాం. తాళపత్రాలలో రాసిన విధంగా అక్షయ రూపంతోనే సాధ్యం కాబట్టి నువ్వే నలుదిక్కులకు విసురు. తీసుకో. విసురమ్మా, గట్టిగా విసురు. రెండో గవ్వ సూర్య భగవానుడు అస్తమించే పడమర దిక్కుకు విసురు. తీసుకో. ఈ నలుపు రంగు గవ్వని
ఊరికి ఉత్తరం దిక్కుకి విసురు. తీసుకో. ఇది దక్షిణ దిక్కుకి విసురుదాం. తీసుకో. నలుదిక్కులకు 4 గవ్వలని విసిరేశాం. ఇప్పుడు తూర్పు దిక్కు నుంచి మన ప్రయాణం మొదలు పెడదాం. అక్కడ గవ్వ పడిన చోట ఆభరణం ఉంటుందేమో. పద. ఇక్కడ ఆభరణం ఉందేమో చూద్దాం. ఆభరణాల వెతుకులాటకై వచ్చారా? ఈ అంధకుడు మిమ్మల్ని వేటకై వచ్చాడు. మిమ్మల్ని అంతం చేస్తాను. దైవ శక్తితో ఆటలు మంచిది కాదు. నాకే నీతులు చెప్తున్నావా? ముందు నీ అంతం, తరువాత ఈ కూన అంతం. నా గురుదేవుడి ఆజ్ఞను, ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. గురుదేవుడా? ఎవడువాడు? ఆ, అదుపు అదుపు, మాట పొదుపు. నా గురుదేవుల వారిని అగౌరవంగా మాట్లాడినందుకు ముందు నీ నాలుక చీరేస్తాను. దైవ కార్య నిమిత్తం వచ్చాం. మమ్మల్ని అడ్డుకుంటున్నావు. అమ్మవారు నిన్ను క్షమించదు. మీ అమ్మ వాళ్ళని నా గురువు అడ్డుకుంటాడు. నేను మీ సంగతి చూస్తాను. ఏయ్! ఇద్దరు వీరనారీమణుల వలె వచ్చారు. అల్పజీవులు నా చేతికి చిక్కుకున్నారు. మీ మీద నా ప్రతాపం, నాకే అవమానం. అయినను మిమ్మల్ని అంతం చేయక తప్పదు. ఏయ్!